అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విశుద్ధ టాక్స్ మీడియా. హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదంలో మనం దైవంగా భావించేటువంటి, మనం పూజించేటువంటి, హిందువుల యొక్క ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఆవు యొక్క కొవ్వుతో చేసినటువంటి నెయ్యిని, పంది యొక్క కొవ్వుతో చేసినటువంటి నెయ్యిని యూజ్ చేసి లడ్డు ప్రసాదం తయారు చేయడం జరిగిందట. సిగ్గుండాల ఇటువంటి మీ యొక్క రాజకీయాల కోసం అని చెప్పేసి, మీ యొక్క స్వలాభం కోసం అని చెప్పేసి, మీ యొక్క తొత్తుల యొక్క కంపెనీలు బాగుపడాలని చెప్పేసి, వాళ్ళు సంపాదించుకోవాలని చెప్పేసి మీకు నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి, సో మీకు నచ్చిన వాళ్ళతో మీరు పనులు చేయించుకొని, సో తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డు ప్రసాదాన్ని కూడా వదలకుండా మీరు మీ రాజకీయ స్వలాభాల కోసం అని చెప్పేసి, ఒక బ్రాహ్మణుడు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక బ్రాహ్మణుడు పుట్టిన కాడ నుండి తన జీవితంలో ఎటువంటి నీసు కౌసు ముట్టకుండా, సో ఎటువంటి మాంసాహార పదార్థాలు తీసుకోకుండా ఎంతో పవిత్రంగా శ్రీవారి యొక్క సేవల్ని వండుకున్నటువంటి వ్యక్తి రాజకీయ లాభాల కోసం చేసినటువంటి కొన్ని పనుల వల్ల తనకు తెలియకుండా ఆ లడ్డులో ఉన్నటువంటి ఒక ఆవు యొక్క మాంసంతో చేసినటువంటి నెయ్యిని కావచ్చు, పంది యొక్క మాంసంతో చేసినటువంటి నెయ్యిని కావచ్చు, సో వాళ్ళు తినడం జరిగింది. సో బ్రహ్మహత్య పాపం కంటే కూడా ఇది మీకు అంతకంటే కూడా ఎక్కువ శిక్ష పడుతుంది. ఇది ఊరికే చెప్పిన మాటలు కాదండి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB ఒక రిపోర్ట్, వాళ్ళ యొక్క రిపోర్ట్ చూడడం జరిగింది. ఆ రిపోర్ట్లో క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క లడ్డు ప్రసాదంలో వాళ్ళు ఆవు యొక్క మాంసంతో చేసినటువంటి నెయ్యిని, పంది యొక్క మాంసంతో చేసినటువంటి నెయ్యిని వాడాలని చెప్పి చెప్తా ఉన్నారు. 5 సంవత్సరాల నుండి నువ్వు చేసినటువంటి నీచమైన పనుల వల్లే నీ యొక్క రాజకీయ జీవితం ఇక్కడితో స్వస్తి పలుకుతా ఉంది. స్వామివారు ఎప్పుడు నువ్వు చూస్తూనే ఉంటారు. సిగ్గుండాల 7 కొండల మీద ఎంతో పవిత్రంగా, హిందువులు ఎంతో పవిత్రంగా భావించి దైవ దర్శనం కోసం శ్రీ వెంకటేశ్వర కలియుగ వైకుంఠ స్వామి యొక్క దైవ దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులకు కూడా 7 కొండలు ఎక్కేటువంటి బస్సులో ఎక్కి కూడా వాళ్ళ యొక్క క్రిస్టియన్స్ యొక్క బుక్కులు అమ్ముకోవడం కావచ్చు, సో ముస్లిమ్స్ యొక్క వాళ్ళ యొక్క లైక్ ఏదైతే మనకి లైక్ ఊది వేస్తూ ఉంటారో ఆ ఊది కావచ్చు, సో ఇటువంటివి శ్రీవారి కొండ మీద వరకు కూడా తీసుకొచ్చి మీరు రాజకీయాలు చేయడం వల్లనే మీకు ఇటువంటి దుస్థితి వచ్చింది. సో వారు మాత్రమే కాదండి, సో భవిష్యత్తులో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కూడా స్వామివారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రం ఎవరికైనా కూడా సో ఇదే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది.